మీరు సినిమా థియేటర్ దగ్గర ఆగిరు, ఎందుకు ఆగిరు? ఇక్కడ అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే దానికోసం. మరి అదే అల్లు అర్జున్ వస్తుందని చెప్పేసి ఒక అమ్మాయి చనిపోయింది, మరి అది ఎట్లా చూడొచ్చు మనం? చాలా విచారకరం అన్న ఇదైతే. ఒక లేడీ చనిపోయింది, మళ్ళీ అతను ఏమంటుండంటే మాకు తెలియదు అని. ఆల్రెడీ ఎస్ఐ సార్ వీళ్ళందరూ కూడా నిన్న చూసాం మేము లైవ్లో. చూస్తే కూడా మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా పోకపోవడం అయితే ఇది చాలా దుర్మార్గం. ఇది ఇంత ఘోరంగా ఒక ఎంతగానో పాన్ ఇండియా అయినా సరే, ఇంత పాన్ ఇండియా స్టార్ ఉండొచ్చు, కానీ ఒక ఫ్యామిలీకి ఇంత ఇబ్బంది అవుతున్నప్పుడు కొద్దిగా వెళ్ళిపోతే ఇంత ప్రాబ్లం కాకపోయేది కదా. ఎక్కడికి ఇప్పుడు ఒక అల్లు అర్జున్ గారు ఇక్కడ వస్తున్నారంటే చాలా మంది రావడం జరుగుతుంది ఇక్కడికి. అతను కూడా ఆలోచించాను, అరే నా వల్ల ఇంత ఇబ్బంది అవుతుంది కదా అని ఆలోచించి వెళ్ళిపోతే ఇంతగానో ఇంత మూల్యం చెల్లించుకోకపోయేది. ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండకపోయేది. మరి ఇంత ఇష్యూలో చూసుకుంటే గవర్నమెంట్ తప్ప లేకపోతే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తప్ప అంటే ఏం చెప్తారు? అల్లు అర్జున్దే తప్ప అంటాం సార్. ఫస్ట్ డే అన్నప్పుడు హెవీ క్రౌడ్ ఉంటుంది. క్రౌడ్ ఉన్నప్పుడు ఇలాంటి టైంలో మనం వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఇన్ఫర్మేషన్ లేదని చెప్తున్నారు సార్. ఇప్పుడు పిఎస్ వాళ్ళు కూడా అంటారు మాకు అతను వస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకవేళ అది జరిగినాక కూడా బయటకు వచ్చి ఇట్లా మళ్ళీ ప్రజలకి అభివందనం చెప్పుకుంటా పోవడం కూడా అది చాలా చాలా విచారకరం అన్న ఇదైతే. ఈ విషయం అయితే చెప్పుకుంటే కూడా ఆలోచిస్తే కూడా చిన్న పిల్లలు వాళ్ళు మామూలుగా మాట్లాడుతుంటే అరే ఇంత చిన్న పిల్లలు ఉన్నారు. ఒక ఆయన ఏమో ఐసీయూలోనే ఉన్నారు బాబు. పాపనేమో నిన్న నేను యూట్యూబ్లో చూశాను. పాప ఏమంటుంది మీ మమ్మీ ఎక్కడ అంటే ఊరికి వెళ్ళింది, రాను మా వస్తుందా అంటే మా మమ్మీ రాదంట, ఊరిలోనే ఉంటుందా అని. అంత అలా ఉంది వాళ్ళ పొజిషన్. ఒక ఫ్యామిలీకి ఇలా జరగడం చాలా విచారకరం అన్న. చాలా శంకిస్తున్నాం. ఇదైతే చాలా దుర్మార్గం. ఎంత ఘోరంగా ఇంత పాన్ ఇండియా స్టార్ ఉన్నంత మాత్రాన్ని ఇట్లా చేయడం చాలా తప్పు అన్నది. సో ఇప్పుడు ప్రస్తుతం పుష్ప 2 పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. సో దీనికి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? నాకంత తెలియదు. అంటే మీరు ఒపీనియన్ ఏం చెప్తారు? అంటే ఒక అమ్మాయి చనిపోయింది, సినిమా వల్ల ఒక అమ్మాయి చనిపోయింది. అది సినిమా వల్ల చనిపోయింది అనడం కన్నా వచ్చిన క్రౌడ్ వల్ల చనిపోయింది, సరిగా మెయింటెనెన్స్ వల్ల అని చెప్తాను నేను. అంటే పోలీసు వాళ్ళు చెప్తున్నా కానీ ఆయన వినకుండా వచ్చారు కదా, వద్దనంటే కూడా ఈయన వచ్చారు కదా ఆయన అల్లు అర్జున్. ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? ఆయనది తప్పు ఉంది. ఇక్కడ వీళ్ళు కూడా ఇంకా ఫోర్స్ ఇవ్వడం అట్లా కూడా చేసి ఉండొచ్చు కదన్న, నాకు అట్లా అనిపించింది. ఇదే నా ఒపీనియన్. ఎవరికి నెగిటివ్ కాదు, ఎటు సైడ్ కాదు. అట్లా మీరు ఫ్యాన్ అయి ఉండొచ్చు. నేచురల్ గా చూస్తే ఒక అమ్మాయి చనిపోయింది కదా, బాధిత కుటుంబాలకు ఏం న్యాయం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడైతే నాకు అంత తెలియదు అన్న, న్యాయం గురించి అంత. అల్లు అర్జున్ గురించి ఏం చెప్తారు? అల్లు అర్జున్ అంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూసుకుంటా పెరిగిన ఫ్యాన్ అని కాదు, అన్ని సినిమాలు చూస్తా. మరి అల్లు అర్జున్ అట్లా నినాదాలు చేసుకుంటా పబ్లిక్ ని ఎంకరేజ్ చేసి ఒక అమ్మాయిని చనిపోయేటట్టు చేయడం అది కరెక్టేనా? కావాలని ఎవరు చంపలే కదా, కావాలని ఎవరు చంపియలే, ఎవరు ప్లాన్ చేసి చంపియలే. అది యాక్సిడెంట్లు అవుతుంటాయి అట్లా.